మెగా డీఎస్సీపై అక్రమాల ఆరోపణలు చేస్తున్న జగన్కు ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఏపీ హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని ఆరోపించిన బొత్స సత్యనారాయణ డీఎస్సీ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనంగా ఉంటూ తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్లో పీఎం ఏక్తా మాల్ నిర్మాణం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి 1700 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని బినామీ సంస్థలకు కట్టబెడుతూ భూదోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఆరోపించారు. ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లును పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని లోక్సభ నిర్ణయించింది. పార్లమెంటు కార్యకలాపాలకు పదే పదే అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ దేశంతో జరుగుతున్న చర్చలపై తమకు అసలు నమ్మకమే లేదని, వారు ఎప్పుడూ తనకు అబద్ధాలే చెబుతారని అన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారని ఆ దేశ జర్నలిస్ట్ సయీద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేయగా ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఓటీటీలో విశేష ఆదరణ పొందినటువంటి మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు మిర్జాపూర్ ది మూవీగా బిగ్ స్క్రీన్ పైకి రానుండగా సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. సెప్టెంబర్లో ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20 సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించడంతో టీమిండియా తమ దేశ పర్యటనకు వస్తుందని ఆశించిన బంగ్లాదేశ్కు గట్టి షాక్ తగిలింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.